హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ ఛానల్ జేఆర్కే. ఈరోజు మన వీడియోలో భాగంగా చాలామంది ఆస్పిరెంట్స్ ఏపీ పోలీస్ ట్రైనింగ్ సంబంధించి లేట్ ఎందుకు అవుతుంది, అసలు మేజర్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి చాలామంది ఆస్పిరెంట్స్ అడగడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు ఉన్నటువంటి అవైలబుల్ రీజన్ నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఎస్బీఐ ఎంక్వైరీ అయిపోవాలి, మెడికల్ అన్ని డిస్టిక్లో కంప్లీట్ అయింది. సో చాలామందికి ఎస్బీఐ ఎంక్వైరీ కంప్లీట్ అవ్వలేదు. సో వాటిలో భాగంగా లేట్ అయిందని చెప్పాను. చాలామంది ఈ మధ్య ఒక ట్రైజ్ అయింది ఏమంటే, సివిల్ కానిస్టేబుల్ ఎవరైతే 2019లో సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి హెడ్ కానిస్టేబుల్గా ప్రమోషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో వాళ్ళకి ఒక 6 months బ్యాక్ వన్ డే ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళు ఒకసారి కోర్టులో కేసు ఉండడం వల్ల అది ట్రైనింగ్ అనేది డ్రాప్ అవ్వడం జరిగింది. సో వాటిలో సందర్భంగా ఈరోజు మనకి డిలే చేశారు చాలామంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6001 మంది సెలెక్ట్ అయ్యారు కదా, వాళ్ళని ట్రైనింగ్ సెంటర్ పంపించినట్లయితే మేము ఆల్రెడీ 1 or 2 years నష్టపోయి ఉన్నాము. సో ఇప్పుడు కూడా నెక్స్ట్ వాళ్ళకి ట్రైనింగ్ పంపిస్తే మేము నష్టపోతాం అనే ఉద్దేశంతోనే వాళ్ళు కోర్టుకి వెళ్ళడం జరిగింది. సో ఇప్పుడు ఏమైందంటే ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇప్పుడు 6001 మంది ట్రైనింగ్కి వెళ్తే మాకు ట్రైనింగ్ సెంటర్స్ ఉండవు కదా, సో మేము మళ్ళీ అలాగే నష్టపోతాము అని చెప్పి వాళ్ళు హైకోర్టుకి ఆశ్రయించడం జరిగింది అని చెప్పి ఇది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నార్మల్గా నెక్స్ట్ October 13 ఉండదా, అయితే October 15 మనకి ట్రైనింగ్ స్టార్ట్ కదా అని చాలామంది డౌట్స్ రైజ్ చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, 100కి 90% అక్టోబర్లో ట్రైనింగ్ ఉంటుంది. ఎందుకంటే ఏ విధంగా చూసుకున్నా ఏపీ పోలీస్ ట్రైనింగ్ అనేది అక్టోబర్లో జరగడానికి 90% ఛాన్సెస్ ఉన్నాయి. అందులో ఏ విధమైన డౌట్స్ పెట్టుకోకండి. బట్ కాకపోతే దసరా తర్వాతే ఉంటుంది తప్ప ట్రైనింగ్ దసరాకు ముందర ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మహా అంటే అవైలబుల్లో 5 days మాత్రమే ఉంది. ఈ హోంగార్డ్ కేసు అన్నది మనకి ప్రాబ్లమే కాదు. ఎందుకంటే మహా అంటే హోంగార్డులు పక్కా అంటే ఒక 100 మంది ఉంటారా, లేదంటే ఒక 1000 మంది ఉంటారా, లేదంటే 2000 మంది ఉంటారా, వీళ్ళందరికీ 1 ground అలాట్మెంట్ చేసేస్తారు. ఒక గ్రౌండ్ అలాట్ చేసేయచ్చు. అలాట్ చేసేసి వాళ్ళ ట్రైనింగ్ వాళ్ళకి సపరేట్ జరుగుతూ ఉంటుంది, మన ట్రైనింగ్ మనకు సపరేట్ జరుగుతూ ఉంటుంది. సో చాలామంది దీన్నే రీజన్గా తీసుకొని దీన్నే పుకార్లు రానిచ్చి చాలామంది ఆస్పిరెంట్స్ని అనవసరంగా డౌట్స్ పాలు చేస్తున్నారు. చూడండి ఆస్పిరెంట్స్, మీరు ఎవరైనా కానీ అసలు ప్యానిక్ అవ్వకండి. మనకి 100కి 200% అక్టోబర్లో ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. బట్ కాకపోతే అది స్టార్టింగ్లో స్టార్ట్ అవుతుందా, మధ్యలో స్టార్ట్ అవుతుందా, ఎండ్లో స్టార్ట్ అవుతుందా అనేది చెప్పి మనకి అఫీషియల్గా తెలియదు. బట్ త్వరలో ఇదే ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. వాటికి సంబంధించి ఎవరు ఏం డౌట్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. చాలామంది యూట్యూబ్లో వ్యూస్ కోసం ఫేక్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసేసి చాలామంది ఆస్పిరెంట్ని ప్యానిక్ చేస్తున్నారు. సో అలాంటి యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫాలో అవ్వడం మానండి. ఎందుకంటే వాళ్ళు కేవలం వ్యూస్ కోసం మీ లైఫ్ని ఒక తప్పుదారి పట్టించడం కోసం వ్యూస్ కోసం వేస్తూ ఉంటారు. సో అలాంటి థంబ్నెయిల్స్ చూసేసి మీరు అలాంటి ఇన్ఫర్మేషన్ కూడా స్ప్రెడ్ చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటే మేజర్ రీజన్, మనకి ఒకటి ఎస్బీ రిపోర్టు 6100 మందికి కంప్లీట్ అయితే మనం ట్రైనింగ్ వెళ్ళడానికి వెళ్ళొచ్చు, అంతే. అంతకుమించి మేజర్ రీజన్ ఏం లేదు. ఎవరో ఏదో చెప్పారని చెప్పి మీరు అనవసరంగా ప్యానిక్ అయిపోయి దానికి సంబంధించి ట్రైనింగ్ లేట్ అవుతుంది కదా అని ఇది అని చెప్పి ఇప్పుడు టైంని ఎంజాయ్ చేయకండి. ఇప్పుడున్న టైం అన్నది చదువుకోవడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎందుకంటే మీకు నెక్స్ట్ ఎలాగో ట్రైనింగ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఇంకా మీకు చదువుకోవడానికి మ్యాక్సిమం ఇప్పుడున్న టైం ఉండదు. సో ఇప్పుడు ఎంజాయ్ చేయడం మానేసి కాస్త ఈ 1 month అయినా చదవడం మొదలు పెట్టండి. అంతేకాని ట్రైనింగ్ లేట్ అవుద్దా ఒకవేళ లేట్ అయితే 1 month 2 months లేట్ అయితే చదవండి. లేదంటే ఈ 1 month మీకు లీవ్స్ మరీ రావాలంటే మీకు మ్యారేజ్ అవ్వాలో లేదంటే మెడికల్ లీవ్ ఏదో పెడితే తప్ప మీకు మెడికల్ లీవ్స్ తప్ప మీకు లీవ్స్ దొరకవు. సో ఇప్పుడున్న టైంని ఎంజాయ్ చేయండి. ఎవరో ఏదో ఫేక్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడం వల్ల మీరు అనవసరంగా లైఫ్లో ఉన్నటువంటి వాల్యుబుల్ టైంని మిస్ చేసుకోకండి. సో బీ ఫోకస్ అండ్ ఎంజాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.